స్టార్ రజనీకాంత్ 70+ ఏజ్ లో కూడా బాలీవుడ్ జర్నీ చేయబోతున్నాడా? అప్పట్లో బీటౌన్ బాక్స్ ఆఫీస్ ని ఫన్ గన్ తో పేల్చేసిన సూపర్ స్టార్ ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్లకు అదే పని చేయబోతున్నాడు. సినీ జర్నీకి ఎండ్ కార్డ్ పడే టైంలో రజనీకాంత్ మనసు మార్చుకున్నాడా? అసలు స్ట్రైట్ బాలీవుడ్ మూవీని ఇప్పుడే చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సూపర్ స్టార్ రజనీకాంత్ బాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ ప్లాన్ చేశాడు. స్ట్రైట్ హిందీ మూవీ చేయబోతున్నాడు. సాజిద్ నడియావాలా ప్రొడక్షన్ లో సినిమా ఓకే అయింది. ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది. బాలీవుడ్ లో కూడా రజనీకాంత్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అప్పట్లో తను అమితాబ్ అండ్ కోతో కలిసి చేసిన సినిమాలు సెన్సేషనల్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత కోలీవుడ్ కి పరిమితమైన రజనీ మళ్లీ ఇన్నాళ్లకు బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రజెంట్ రజనీకాంత్ వెట్టయాన్ మూవీతో బిజీ కానున్నాడు. లోకేష్ కనకరాజ్ మూవీ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ మేకింగ్ లో జైలర్ సీక్వెల్ కి కూడా ప్లాన్ చేసుకున్నాడు రజనీ. ఆ తర్వాతే హిందీ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందట. నిజానికి లోకేష్ కనకరాజ్ మేకింగ్ లో రజనీకాంత్ చేసే సినిమాలో తన కెరీర్ లో చివరిదన్నారు. ఇక తను సినిమాకు గుడ్ బై చెప్పేస్తాడన్నారు. కానీ సూపర్ స్టార్ మనసు మార్చుకున్నట్టున్నాడు. ప్రజెంట్ లోకేష్ కనకరాజ్ మూవీ తర్వాత జైలర్ సీక్వెల్, ఆ తర్వాత హిందీ మూవీ చేయాలనుకుంటున్న రజనీకాంత్ మణిరత్నం ప్రాజెక్ట్ కూడా ప్లాన్ చేసుకుంటున్నాడట. థర్డ్ ఇన్నింగ్స్ కి ప్లానింగ్ జరుగుతోందట.